హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. ఈ 2 వచనాలలో యేసు ప్రభువారు గూర్చి చాలా స్పష్టమైన మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన సహించిన విధానము, ఓపిక చేసిన విధానము, ఆయన ఎందుకు ఓపిక చేశాడు, ఎందుకు సహించాడు, సిలువను భరించాడు అనే విషయాలు మనకి చాలా చక్కగా కనపడుతూ ఉంటాయి. అయితే 12వ అధ్యాయం మొదటి వచనంలో మాట చెప్తున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా మనకు కనబడుతూ ఉంటుందండి. మనం చూసినట్లయితే హేబేలు మొదలుకొని మనం చూసినట్లయితే చాలా చివరిలో అనేక మంది ప్రవక్తలు అనేక మంది అంటారు. 32వ వచనంలో మనం చూస్తే దావీదు, సమూయేలు, యోఫ్తా, సంసోను, బారాకు, గిద్యోను వీళ్ళందరూ కనబడతారు ఇక్కడ వరకు కూడా. ఇంకా చాలా మంది స్త్రీలు, చాలా మంది ప్రవక్తలు, చాలా మంది నీతిమంతులు, వీళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథంలో చాలా మంది విశ్వాసము కలిగి ప్రభు వైపు చూసినప్పుడు వారి జీవితాలు ధన్యమయ్యాయి, వారి జీవితాలు సఫలపరచబడ్డాయి. వారు అడిగింది పొందుకోగలిగారు, వారు చేసిన పనులలో సఫలతను పొందుకోగలిగారు. అందుకే దేవుడు పౌలు ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తుంది ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంతమంది సాక్షులుగా ఉన్నారు. హేబేలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, యేసేపు, దానియేలు, సంసోను, బారాకు, గిద్యోను, సమూయేలు, ఇలాంటి అనేక మంది విశ్వాస వీరులు ఒక సమూహం మన ముందుంది. అయితే వాళ్ళను మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలంట? 12వ అధ్యాయంలో 2వ వచనం ఉంటాడు, మనము కూడా అంటే మనమందరము, ప్రతి ఒక్కరము అంటే ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? మనము కూడా అనే మాట అందరికీ చెప్తున్నాడు ఈయన. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు ఈయన. ప్రతి వ్యక్తికి కూడా ఆయన చెప్తున్న మాట ఇది. ఏంటది? మనము కూడా అందరము, ప్రతి ఒక్కరము ఏం చేయాలి? ప్రతి భారమును, ఏంటంట? ప్రతి భారమును, రెండవది సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. ఏం చేయాలంట? 2 మాటలు కనబడుతున్నాయి. ప్రతి భారమును, రెండవది సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపమును విడిచిపెట్టి. అంటే మన ముందున్నటువంటి సాక్షి సమూహం ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారంటే ప్రతి భారాన్ని కూడా విడిచిపెట్టారు, ప్రతి పాపమును కూడా విడిచిపెట్టి వాడు దేవుని వైపు చూశారు. అందుకే ఇక్కడ అంటున్న మాట, వాళ్ళ వలె, ఆ సాక్షి సమూహం వలె, అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె, దావీదు వలె, దానియేలు వలె ఏం చేయమంటున్నాడు ఇక్కడ అనేది మనం చూసినట్లయితే ప్రతి భారాన్ని కదండి. ఈ లోకంలో చాలా మంది భారం కలిగి ఉంటారు. అందుకని వ్యాజ్య భారములు, ఏం భారములు అంట? వ్యాజ్యం అంటే గొడవ లేక సమస్య, పోరాటం, తీర్పు, ఇవన్నీ కూడా ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో, ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే పరిస్థితులు ఉన్నాయో ఆ భారాలన్నింటిని కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మన పూర్వీకులు, మన విశ్వాస వీరులు, మన ముందున్న సాక్షి సమూహము అన్నిటిని విడిచిపెట్టింది. అందువల్ల వాళ్ళు దేవుని చూడగలిగారు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఈయన, మీ భారాన్నింటిని విడిచిపెట్టాలి. చాలాసార్లు మా భారం చాలా భారంగా ఉందని, మా పరిస్థితులు బాగలేవండి అని చెప్తూ ఉంటారు. మా కుటుంబం భారంగా ఉందని చెప్తూ ఉంటారు. లేకపోతే మా ఇంట్లో పరిస్థితులు అనేక గొడవలు ఉన్నాయండి మా కుటుంబంలో, ఇదండి భర్తకు భార్యకు పడట్లేదు, పిల్లలకు పడట్లేదు, మా ఇంట్లో ఐక్యత లేదు, మా ఇంట్లో సమాధానం లేదు, ఇదండి ఎవరు రీతిగా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, ఇదండి మా పిల్లలు మా మాటిని స్టేజ్లో లేరండి, మా భర్త మా మాటిని పరిస్థితుల్లో లేడు, నా భార్య నా మాటిన పరిస్థితి లేరు, ఇదండి మా తల్లిదండ్రులు కూడా పిల్లల మాటిన పరిస్థితి లేరు. మనం చూస్తే కొన్ని కుటుంబాలు కనపడుతూ ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో ఈ కనపడుతూ ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ భారాలన్నింటినీ నీ జీవితంలో ఒకవేళ ఉన్నట్లయితే, ఈ పరిస్థితి నీ జీవితంలో ఉన్నట్లయితే ఆ భారాన్ని విడిచిపెట్టు. దేవుడు అంటున్న మాట. ఎందుకంటే ఇగో నీ ముందు వీళ్ళు ఉన్నారు, సాక్షి సమూహం ఉంది, వాళ్ళ వైపు చూడు, వాళ్ళు ఇలాంటి భారాలన్నీ విడిచిపెట్టారు.
ఈ పరిస్థితులన్నీ విడిచిపెట్టారు. విడిచిపెట్టి ఏం చేశారు వాళ్ళు? తర్వాత మాట మనం చదివితే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడనైనా యేసు వైపు చూస్తున్నారంట. ఎటువైపు చూశారంట వాడు? రెండు విషయాలు. ఒకటి, ప్రతి భారాన్ని విడిచిపెట్టారు. ప్రతి పాపమును విడిచిపెట్టి ఎటువైపు చూశారంట వాళ్ళు? యేసు, అయ్యా ఈ భారాలు మేము భరించలేకపోతున్నాం, ఈ కుటుంబ భారాన్ని, లేకపోతే ఈ గొడవల భారాన్ని, లేకపోతే ఈ పాప భారాన్ని, లేకపోతే ఈ యొక్క పరిస్థితుల భారాన్ని భరించలేకపోతున్నాం. చాలా భారాలు ఉంటాయి. అబ్రహాము దినాలలో, ఇస్సాకు దినాలలో, యాకోబు దినాలలో కరువు భారంగా ఉండేదంట. అంటే అర్థం ఏంటి? తినడానికి సరైన ఆహారము లేని పరిస్థితి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితులు వస్తే మనకు కూడా సరైనటువంటి పని దొరుకుతుందా? మనకి సరైనటువంటి సమృద్ధి ఉందా? లేదు. ఈరోజు కష్టమైపోతే, ఈరోజు పని పోతే రేపు పని లేదు మనకి. కొన్ని సమయాలు మనకు అలా కనబడుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఆహారం ఉండదు, కొన్ని ప్రాంతాలలో వాటర్ ఉండదు, నీళ్ళు ఉండవు, కొన్ని ప్రాంతాల్లో వస్త్రాలు కూడా ఉండవు. అన్ని భారంగా కనబడుతూ ఉంటాయి. అయితే వీటన్నిటిని గూర్చి దేవుడు అంటున్న మాట, ఆ భారాన్ని విడిచిపెట్టు, ఆలోచన విడిచిపెట్టు, ఆ తలంపును విడిచిపెట్టు, ఆ భయాన్ని విడిచిపెట్టు, నా వైపు చూడు అంటున్నాడు ఆయన కదండి. విశ్వాసమునకు కర్త అయిన నా వైపు చూడు. ఎందుకు అని ఈ మాట పౌలు ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడంటే, పౌలు వాళ్ళందరూ సాక్షి సమూహాన్ని పెట్టాడు. ఇదిగో మన పూర్వీకులు చూశారు కదా, వాళ్ళ కరువులో ఉన్నప్పుడు దేవుడు చూసినప్పుడు వారికి సమృద్ధిని కలగజేశాడు. వారి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ భారాన్ని సమయంలో దేవుని వైపు చూసినప్పుడు వాళ్ళ యొక్క భారాన్ని చూసి వారికి కావలసిన కార్యాన్ని సమృద్ధిని ఇచ్చాడు. ఆ భారాన్ని తీసివేశాడు అండి. వారి దుఃఖంలో అనే భారం నుంచి తీసివేసి వారిని ఎలాగైతే విడిపించాడు చూడండి. విశ్వాస వీరులను, ఈ సాక్షి సమూహాన్ని చూడండి, అప్పుడు మీరు నా వైపు చూడగలుగుతారని పౌలు ద్వారా దేవుడు మనకు బయటపరుస్తున్నాడు అండి. ఈ మాట మనం చూస్తే ప్రతి భారమును వహించాలంట కదండి. కష్టాల భారము, పాప భారము, వ్యాజ్యాల భారము, కరువు భారము, ఆర్థిక భారము కదండి. అన్ని ఏదైతే భారం అనుకుంటామో ఆ భారాన్ని ఏం చేయాలంట? మనము విడిచిపెట్టాలి. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, ఆ భారాన్ని తీసివేయండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నీ ఉద్దేశములను సఫలపరుస్తాడు, నీ కార్యములను సఫలపరుస్తాడండి కదా. దేని గురించి చింతపడవద్దు, నీ భారం అంతా కూడా దేవుని మీద మోపమని దేవుని లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ భారంతో నువ్వు దుఃఖపడుతున్నావో, కరువుందా, కష్టముందా, లేకపోతే వ్యాజ్యం ఉందా, పాపం ఉందా, ఏ భారంతో నువ్వు బాధపడుతున్నావో, ఏ భారంతో నువ్వు ఉన్నావో, ఆ భారమునంతటిని కూడా విడిచిపెట్టి, అదంతా కూడా దేవుని మీద అవన్నీ విడిచిపెట్టి, దాని మీద ఆలోచన విడిచిపెట్టి నువ్వు ఎటువైపు చూడాలంటే వాటన్నిటిలో నుంచి విడిపించగలిగిన విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలి. ఎందుకంటే మన పితరులు చూశారు, కష్టాల్లో దేవుని వైపు చూశారు, శ్రమల్లో దేవుని వైపు చూశారు, సింహాల బోన్లో దేవుని వైపు చూశారు, అగ్నిగుండంలో దేవుని వైపు చూశారండి. ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడ్డది కూడా దేవుని వైపు చూశారు. ప్రతి సమయం అనానుకూల ప్రతి పరిస్థితుల్లో కూడా విశ్వాస వీరులు దేవుని వైపు చూసి వాటన్నిటిలో నుంచి విడుదల పొందుకున్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అదే. ఈరోజు నువ్వు ఎక్కువైపు చూడాలి తెలుసా? నీ భారం అంతటిని కూడా తీసివేసుకో, విడిచిపెట్టు. నీ భారం ఎంత భారమైన ఉండని, ఏ పరిస్థితి ఉండని, నీ కుటుంబంలో ఏ గరిగిలైన ఉండని, ఏ అసమాధానమైన ఉండని, ఏ దుఃఖమైన ఉండని, ఏ వేదనైన ఉండని, ఏ కష్టమైన ఉండని, ఏ శ్రమైన ఉండని, ఇక చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టు. పాపం జోలికి వెళ్ళకదు. మాటల ద్వారా రావచ్చు, క్రియల ద్వారా రావచ్చు, నడవడి ద్వారా రావచ్చు, ప్రవర్తన ద్వారా రావచ్చు, చూపుల ద్వారా రావచ్చు, చేతల ద్వారా రావచ్చు, ఏ రీతిగా అయినా సరే నువ్వు పాపం ద్వారా చిక్కుల్లో పడవచ్చు. పాపం అనేది నీ ఎలుకకు చూడదు, ఎనికి నువ్వు చూడదు, ఇక వెనక వైపు నువ్వు చూడడానికి లేదు, గతించిన కాలం వైపు నువ్వు చూడడానికి లేదు, నష్టపోయావా ఎంతవరకు దాని వైపు నువ్వు చూడడానికి లేదు, శ్రమ పడ్డా ఎంతవరకు దాని వైపు నువ్వు చూడడానికి లేదు కదండి. వీళ్ళకి ఏ పని మాట్లేదు కదా, కాళ్ళకి సంచులేసుకుని వస్తున్నారు, కరపత్రకలు చేస్తున్నారు. ఇది పిచ్చి ఏంటి, వీళ్ళకి పిచ్చి ఏంటి అనుకుంటున్నారు. పిచ్చే మాకు. ఏం పిచ్చి? చీకటిలో ఉన్న నిన్ను ఎలుగులోనికి తీసుకురావాలి, నశించిపోతున్న నిన్ను రక్షణలోనికి తీసుకురావాలి. కానీ ఆనాడు దేవదూతలు లోతు భార్యతో, లోతు కుటుంబంతో కూడా చెప్పారు, మీరు వెళ్ళండి, మీ ప్రాణాలు దక్కించుకోవాలంటే దుష్టులున్న
బయట తీసుకుని వదిలేసి పంపించేశారు. పేతురు గారు తన ఇద్దరు లోతు గారు తన ఇద్దరు కుమార్తెలు చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. భార్య వస్తుంది వెనక. వస్తూ ఊరు దాటిపోయి తెల్లవారుతో నడుస్తూ కొండకు చేరిన తర్వాత తెల్లారింది, సూర్యోదయం అయిన తర్వాత ఆయన అలానే ఉన్నాడు. దేవుడు చెప్పాడు కదా, నీతిమంతుడైన లోతు ఎలిగి చూడడానికి ఇష్టపడలేదు. కానీ తన భార్య ఏం చేసిందంట? చదవండి అన్నమాట. 26వ వచనము, 19వ అధ్యాయం ఆదికాండము 25వ వచనం, 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ముందే చెప్పారు, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు, మీ ప్రాణాలు దక్కించుకోవాలి, మీ ప్రాణాలు క్షేమంగా ఉండాలి. ఇదండి, మీరు క్షేమంగా మీరు బ్రతకాలి అంటే వెనక్కి వరకు చూడొద్దు, పాపల వైపు చూడొద్దు, దుష్టుల వైపు చూడొద్దు, ఇదండి భయంకరమైన లోకం వైపు చూడొద్దు, నా వైపు చూడండి అని చెప్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారంట? లోతు భార్య ఎన్ని తిరిగి చూసింది. ఏమైపోయింది? ఇప్పుడు గొప్ప స్తంభం అయిపోయింది. ఈయన వెంటనే దేవుడు శిక్షించేశాడు. ఆలస్యం చేయలేదన్న. కానీ ఈరోజు ఏం చేస్తున్నాడు? దేవుడు శిక్షిస్తున్నాడా? నువ్వు దుష్టుల దగ్గర ఉన్నా, అపవాసుల దగ్గర ఉన్నా, లేదంటే పాప మార్గాలు ఉన్నా దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడా? లేదు. కారణం ఏంటి మరి? అప్పుడు వెంటనే శిక్షించాడు, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకో తెలుసా? నీవు రక్షించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు పాపంలో నశించిపోకూడదు అనేది దేవుని ఉద్దేశం. ఆయన ప్రేమమయుడు కనుక, ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక, ఆయన దయామయుడు కనుక, కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు కనుక నీ ఎడల దీర్ఘ శాంతాన్ని చూపుతున్నాడు. ఎందుకో తెలుసా? నీవు దుర్నీతిలో నశించిపోకూడదు, నువ్వు దుష్టత్వంలో నశించిపోకూడదు, నీవు పాపంలో నశించిపోకూడదు. వాటన్నిటి నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు నీతిమంతునిగా తీర్చబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన నీ ఎడల దీర్ఘ శాంతం చూపిస్తున్నాడు. శిక్షించట్లా నిన్ను శిక్షించకపోవటం వల్ల నువ్వు వేరు చేస్తున్నావంటే కదండి, ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు. లోతు భార్య ఆ రోజు వెనువెంటనే శిక్షించబడింది. కానీ ఈ దినాన దేవుడు మనకు కృపణిస్తున్నాడు. దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం ఉపయోగించుకోవాలి. దినాలు చెడ్డవి, సమయాన్ని పోనీయొద్దు, మన సద్వినియోగము చేసుకునే వారంగా ఉండాలి. మనం తిరిగి చూడకూడదంట. లోతు భార్య వల్ల తిరిగి చూడకూడదు. లోతు వలె మనము నీతిమంతులైన లోతు వలె ముందుకే చూడాలి కదండి. అందుకే చూడండి, ఇశ్రాయేలీలంట వాళ్ళంటే శ్రమ కలిగినప్పుడు తిరిగి చూశారు. శ్రమ కలిగినప్పుడు వెనుతిరిగి చూశారంట. ఒకసారి ఆ మాట చదువుతారా? నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మోషేతో వాళ్ళు అంటున్న మాట 11వ వచనంలో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి రప్పించిన మమ్మను ఇట్లు చేయలేరా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదుమని. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులగటమే. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు వీళ్ళు? ఏం కోరుకుంటున్నారండి వీళ్ళు? ఏం కోరుకుంటున్నారు వీళ్ళు? ఐగుప్తును కోరుకుంటున్నారు కదా. అక్కడ ఉంటమే మాకు క్షేమం, నీ దగ్గర ఉంటే మాకు క్షేమం కాదు. అక్కడ ఉండటమే మాకు మేలు, అక్కడ ఉండటమే మాకు కదండి అన్నీ కదండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రజలంట పలుమార్లు దేవుని మీద వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సనిగినట్లుగా మనకు కనపడుతూ ఉంటారు. పలుమార్లు నేల కోసం, ఆహారం కోసం కదండి శ్రమ కలిగినప్పుడు పలుమార్లు ఏ జ్ఞాపకం చేసుకున్నారో తెలుసా? ఎటువైపు చూసారో తెలుసా? వాళ్ళు ఐగుప్తు వైపే చూశారు. ఐగుప్తు అంటే లోకం, ఐగుప్తు అంటే చీకటి, ఐగుప్తు అంటే పాపం. దేవుడు ఆ పాప కూపములో నుండి విడిపిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇక్కడ
ఇక్కడికి. బైబిల్ అదే మాట చెప్తుంది, నాకిటి పైన చేయబట్టి వెనుక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాడు. రక్షించబడిన నీవు, ప్రభులో కొనసాగుతున్న నీవు, ప్రభులలో పాల్పొందుతున్న నీవు, ప్రభు సాక్షిగా నిలబడవలసిన నీవు మళ్ళీ వెనుక తట్టు చూడటానికి లేదు. దుష్టులతో కానీ, పాపులతో కానీ, అపహాసకుల దగ్గర కానీ నువ్వు చేరడానికి లేదు. దేవుడు చెప్తాను, నువ్వు చూడవలసింది ఎటువైపు, విశ్వాసమున కర్త అయిన యేసు వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగాలి. అందుకే ఇశ్రాయేలును దేవుడు అన్ని అద్భుతాలు చేసి, అన్ని కార్యాలు చేసి, అన్ని మేలులు చేసి, అంత కృపను చూపించి వాళ్ళని బయటికి తీసుకొస్తే మళ్ళీ శ్రమరంగాన్ని మళ్ళీ ఎటువైపు చూస్తున్నారంట. ఆ పాత జీవితమే బాగుందంట. పాత జీవితమే బాగుందంట. ఐగుప్తులో బానిసత్వమే బాగుందంట. ఐగుప్తులో వాళ్ళ జీవితాలు ఎంత కష్టంగా ఉన్నాయి తెలుసా. నిర్గమకాండ 2వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే వాళ్ళంట భారాలు, కష్టాన్ని భారిస్తున్నారంట. ఒకసారి మనం చదువుతారా? 2వ అధ్యాయము 11వ వచనం. 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూస్తును. అప్పుడు అతను తన జనులో ఒక హెబ్రీయుని వ్యక్తిని కొట్టగా చూసిన. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు భారాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు ఎంతటి భారాన్ని కలిగి ఉన్నారంటే 23వ వచనం కూడా చదువుతాం. అలాగనే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలులో తాము చేస్తున్న ఎట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు. ఏం చేస్తున్నారంట? నిట్టూర్పులు ఇవ్వడం అర్థం ఏంది? చేయలేని పని మీద పడ్డప్పుడు ఈ భారాన్ని నిన్నెంట భరించాలయ్యా, ఈ పని నిన్నెంట చేయాలా, ఈ కష్టాన్ని నిన్నెంట ఎట్లా నేను దీంట్లో నుంచి భయపడేది అర్థం కాని పరిస్థితి. అది నిట్టూర్పులు విడుస్తుందంట, మూలుగుతుందంట, వాడలోని వాడు మూలిగిపోతుంది. ఎలా మేము ఐగుప్తులో నుంచి బయటపడేది? దేవుడు దర్శించాడు మోషే ఆహరోనుల ద్వారా ఐగుప్తులను బయటికి తీసుకొస్తే, బయటికి తీసుకొచ్చినప్పుడు ఇలా ఉండాలి. మరి ఇప్పుడు దేవుడు స్తుతిస్తూ, దేవుడు వినపరుస్తూ, దేవుడు సాక్షిగా నిలబడాలి. కానీ మళ్ళీ గుర్తుకొచ్చింది శ్రమ రాగానే ఆ కష్టంలే బాగున్నాయి, ఆ శ్రమలే బాగున్నాయి, ఆ పాత జీవితం బాగుంది, ఆ రాత బ్రతికే బాగుంది అన్నట్లుగా మళ్ళీ దానినే కోరుకుంటున్నారు. ఈ రోజులో చాలా మంది జీవితాలు ఇదే. లోతు వల్ల ఎదిగి చూస్తున్నారు. ఇశ్రాయేలు వల్ల శ్రమ కలిగినప్పుడు మళ్ళీ లోకమైపే చూస్తూ ఉన్నారు. అందుకే భక్తుడు ఈ మాట అంటూ ఉన్నాడు. 121వ కీర్తనలో మనం చూసినట్లయితే భక్తుడు ఈ మాట అంటూ ఉన్నాడు. చూడండి, ఆ మాట మనం చూద్దాం. మొదటి వచనం, 121వ కీర్తన మొదటి వచనం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది. ఎటువైపు చూస్తున్నారంట? కదండి, ఎటువైపు చూస్తున్నారంట? కొండల తట్టు. కదండి, కొండల తట్టు చూస్తున్నారంట. కొండలు అంటే అది అర్థం ఏంటంటే, ఇదండి ఎటు నుంచి ఏ సహాయం ఇచ్చిందా కదా, ఎటు నుంచి ఏ మేలు జరిగిందా, ఎవరు ఏమి ఇస్తారా, ఎవరు ఏ సహాయం చేస్తారా, ఎవరు ఆహారం పెడతారా, ఎవరు అస్త్రాలు ఇస్తారా, లేకపోతే ఎవరు ఏమి ఇస్తారా. కదండి, మనం ఎన్ని ఆఫర్స్ కోరుకుంటాం, ఉచిత ఆఫర్లు కదా. కదండి, ఇప్పుడు జరుగుతుంది కూడా అదే ప్రపంచంలో ఆఫర్స్. కదండి, ఉచితాలు ఎక్కువైపోయాయి, మనుషులు లేజితనానికి ఎక్కువైపోయారు. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, ఎంతగా ఉచితాన్ని మనం కోరుకుంటామో అంత సోమర్థనాన్ని మన జీవితంలో అలవాటు చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఈ ప్రజలు ఎటు కొండంతా చూస్తున్నారంటే ఎవరు ఏమిస్తారు, ఎవరు ఏమిస్తారు, ఎవరు ఏమిస్తారు. దేవుడు ఏం చెప్పాడు? పురుషులు మీరు చెమట వచ్చి పని చేసుకోండి, అది సారాన్ని ఇస్తుంది, దాన్ని అనుభవించండి అన్నాడు కదా. 128వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు దేవుడు. ఒక మాట చదువుతారా? మొదటి మాట 128వ కీర్తన, కీర్తన గ్రంథము 128వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును. అంటే దేవుడు ఏం కష్టపడమన్నాడా, ఖాళీ ఉండమన్నాడా? కష్టపడమన్నాడా, ఖాళీ ఉండమన్నాడా? కష్టపడండి, నేను ఆశీర్వదిస్తాను. అక్కడ అంటున్నది అదే, ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను. నువ్వు కాల్చిన శ్రమను, నువ్వు కష్టపడినటువంటి పనిని నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య వైపు నువ్వు చూసినప్పుడు. దేవుడు అన్నాడు, ఆయన భయభక్తులు కలిగి ఆయన అన్నాడు, ఆయన వైపు చూడు, ఇదిగో ఖచ్చితంగా నీ కష్టాన్ని, నీ శ్రమను నేను ఆశీర్వదిస్తాను. నువ్వు చేస్తున్నటువంటి పనిని ఆశీర్వదిస్తాను, నువ్వు చేస్తున్న వృత్తిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు చేస్తున్న ప్రయత్నాలను సఫలపరుస్తానని నిశ్చయముగా అంటూ ఉన్నాడు.
ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మనం చూడవలసింది కొండల వైపు కాదు. భక్తులు అన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని చెబుతూ 2వ వచనంలో ఏమన్నాడు? యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఎవరి వల్ల సహాయం కలుగుతుందంట? కొండల వైపు కాదు, చూస్తే కాదు. చూశాను కానీ నాకు సహాయం లేదు కదండి. చూశాను, కొండల వైపు చూశాను, గుట్టల వైపు చూశాను, ఎటు వైపు చూశాను. కొండలు అంటే మనుషులు, ఇంకే అర్థం చేసుకోవాలి. కొండలు అంటే మనుషులు, అంటే ధనవంతులు, సంపన్నులు కదండి. ఎవరు ఏ సహాయం చేస్తారా అని అనుకున్నాను, కానీ నాకు ఎవరు సహాయము చేయలేదు. కొందరు రథములను బట్టి, కొందరు గొర్రెములను బట్టి పడుతురు. మనమైతే మన దేవుని యందు అతిశయపడతాం అండి. సింహం పిల్లలు లేపిగలవై ఆకలి పట్టుగా కానీ తన ఎంత భయభక్తులు గల వారికి ఆయన సమస్తమును సమకూరుస్తారు. ఏ మేలు పొదువై ఉండదు. బైబిల్ దేవుని యొక్క చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలిసి ఈ రాత్రి కాలంలో నువ్వు చూడవలసింది వెలుగు తట్టు కాదు, నువ్వు చూడవలసింది లోకం వైపు కాదు, నువ్వు చూడవలసింది మనుషుల వైపు అంతకన్నా కాదు. ఎవరి వైపు చూడాలంట? నీకు సహాయం చేయగలిగిన విశ్వాసములకు కర్త అయిన యేసు వైపు చూడు. నేను ఎలా చూడాలి యేసు వైపు అంటే? యేసయ్యనే మనం తీసుకోవాలి. చూడండి, ఆ మాట మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం నుండి చూడాలి. ఇంత గొప్ప సమూహము మేఘపోలే ఆవరించి ఉన్నందున మనము ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఎలా 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 చూడాలంటే యేసు వైపు అమ్మా ఎలా చూడాలంట? ఓపిక. రక్షించబడిన నీవు, ప్రభుపాద సన్నిధిలో నిలిచి ఉండవలసిన నీవు, ప్రభు సాక్షిగా నిలబడవలసిన నీవు, ప్రబలలో పాల్పొందుతున్నటువంటి నీవు, ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి నీవు శ్రమ కలిగినప్పుడు, లేకపోతే ఇంకేమైనా పరిస్థితులు ఎదురైనప్పుడు లోతు భార్య వల్ల ఎనిగిరకూడదు. ఇశ్రాయేలీయుల వలె శ్రమ కలిగిన బయటకు వచ్చిన తర్వాత ఎనిగిరకూడదు. దావీదు అంటున్నాడు, కొండల తట్టు మనం అసలే చూడకూడదు. నువ్వు చూడవలసింది ఏంటో తెలుసా? ఇదిగో యేసు వైపు. ఆ యేసు వైపు ఎలా చూడాలి తెలుసా? ఓపికతో చూడాలంట. ఏముండాలంట? ఓపికతో. ఇవాళ ప్రార్థన చేయగానే మళ్ళీ ఎమ్మటే కార్యము జరగకపోతే ఫెయిల్. చాలా మంది అనుకుంటుంటారు ప్రార్థన చేయగానే వచ్చి పడాలా. నిజంగా ఆ విశ్వాసం నీలో ఉంటే వచ్చిందండి. ఆ విశ్వాసం నీలో ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. ఆలోచించేంత విశ్వాసం ఉంటే చాలు. కొండలే సముద్రంలో పడమంటే, కంబల చెట్టులే సముద్రంలో పడమంటే పడిందంట. మరి ఎందుకు పడతావు? కానీ నీలో ఉండాలి. ప్రభువా నీవే అయితే నేను నీతో కూడా నీళ్ళ మీద నడుస్తానయ్యా అన్నాడు పేతురు. విశ్వాసంతో నడిచాడా నడవలేదు పేతురు? నడిచాడా నడవలేదా? యేసయ్య తర్వాత నీళ్ళ మీద నడిచిన 2వ వ్యక్తి ఎవరు అంటే పేతురే. ప్రభు నేనే అంటున్నావు కదా, నేను నీ వైపు చూస్తున్నాను, విశ్వాసకర్తమైన నీ వైపు చూస్తున్నాను, నీవే నన్ను కూడా నడిపించాయా నీళ్ళ మీద అంటే నీళ్ళ మీద రాపేకరం చేయబట్టుకొని నడిపించేస్తాడు ఆయన లేదండి. కానీ కొంతసేపు తర్వాత గాలి వైపు, ధూళి వైపు, దుమ్ము వైపు చూశాడు ఆయన కదా. లోకం వైపు చూశాడు, అలల వైపు చూశాడు, ఉప్పొంగుతున్న అలల వైపు చూశాడు, ఉప్పొంగుతున్న ఆ గాలి వైపు చూసి గిల కొట్టుకొని మూగిపోసాగాడు. పేతురు, ఏది నీ విశ్వాసం? ఏది నీ విశ్వాసం అని చేయబట్టుకొని బయట తీసి దోణిలో కూర్చోబెట్టి, నువ్వు ఉండవలసింది దోణిలోనైనా, నడవలేము నువ్వు ఎక్కువ సమయము. ఆ విశ్వాసం ఉండాలంటే వెనువెంటనే జరిగే విశ్వాసము స్థిరంగా నీలో ఉండాలంటే సాధ్యం. కానీ విశ్వాసం ఉంటే చాలు, అది దానిని బలపరుచుకుంటే చాలు. అందుకే యేసు ప్రభు శిష్యులు చాలాసార్లు అన్న మాట, ప్రభు మా విశ్వాసాన్ని వృద్ధిపరచయ్యా. మన విశ్వాసం ఏం కావాలి? వృద్ధిపరచబడాలి. ఎప్పుడైతే దినదినము నీ మాటలు దేవుని యందు నీ విశ్వాసం వృద్ధిపరచబడుతుందో నీవు దేవుని వైపు ఓపికతో పరిగెత్తడానికి సిద్ధపడతావు కదండి. చూడండి, ఎందుకు ఆయన వైపు చూస్తూ ఇవన్నీ విడిచిపెట్టి
పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి, ఆ తర్వాత ప్రతి భారాన్ని విడిచిపెట్టి యేసు వైపు చూస్తూ ఎందుకు ఓపికతో పరిగెత్తాలి అంటే దానికి జవాబు యేసయ్య చెప్తున్నాడు. చూడండి, మన ఎదురుగా ఉంచబడిన పందెము ఓపికతో పరిగెత్తడము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేని కొరకు యేసయ్య శిలువను సహించాడు? ఓపికను కలిగి ఉన్నాడు. దేని కొరకు? అన్నిటిని తాలుకున్నాడు, అన్నిటిని వహించుకున్నాడంటే తన ఎదుట ఉంచబడిన ఆనందం. అది ఎక్కడుంది? పరలోకంలో. ఈ ప్రజలందరికీ రక్షణ కలిగించే ఆనందం, ప్రజలందరికీ బలిగా అర్పణగా చేయబడుతుంటే నా ద్వారా వీళ్ళందరూ పరలోకానికి వస్తారన్నటువంటి ఆనందము యేసయ్య శిలువ కలిగింది. అందుకే అన్నిటిని పెంచాడు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఆ ఆనందాన్ని దేవుడు ఇవ్వడానికే ఏం చేయమంటాడంటే, మీ భారాన్ని విడిచిపెట్టండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, నా వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తండి, నేను పొందుకున్నటువంటి ఆనందాన్ని మీకు కూడా ఇస్తాను. అర్థమవుతుందండి? నేను ఏ ఆనందం కొరకైతే పరిగెత్తానో, ఏ ఆనందం కొరకైతే అన్నిటిని సహించానో, ఏ ఆనందం కొరకైతే అన్నిటిని వహించానో, ఏ ఆనందం కొరకు శిలువలో బలిగా చేయబడ్డానో, ఏ ఆనందం మీకు ఇవ్వాలని నేను పొందుకోవాలని ఈ కార్యం జరిగించానో అది మీకు ఇవ్వడానికి నా వైపు చూడండి, ఓపికతో పరిగెత్తండి అంటున్నాడు ఆయన కదండి. ఆ ఆనందం నీకు ఇవ్వాలి. పరలోకంలో నీకు ఆనందం దొరకడానికి యేసయ్య నీ కొరకు, నా కొరకు, మన కొరకు శిలువలో బలిగా అర్పణగా ఓపికతో సహించుకుంటూ, ఓర్చుకుంటూ, తగ్గించుకుంటూ, విధేయతను చూపుతూ ఆయన పరిగెత్తాడు. శిలువలో బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి మనం ఎవరైపు చూడాలి? ఇప్పుడు అన్నిటినీ ఓపికగా భరించిన, సహించిన యేసయ్య వైపు చూస్తూ మన ముందు కూడా ఒక ఆనందం ఉందన్న సంగతి గ్రహించుకొని దాని కొరకు పరిగెత్తాలి. పౌలు మాట్లాడుతాడు. పౌలు కూడా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 13వ వచనము, 14వ వచనము, 13, 14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కరికే వేగరపడచ్చు. దేనిని మర్చిపోతున్నాడు ఆయన? వెనుకున్న వాటిని అంటే అర్థమైంది, గడిచిన కాలాన్ని కావచ్చు, గడిచిన పరిస్థితులు కావచ్చు, గడిచిన సంగతులు కావచ్చు, గడిచిన దినములు కావచ్చు, ఏదైనా ఈ నిమిషం కంటే వెనక ఏది జరిగిందో అది మళ్ళీ తిరిగి రాదు. మనం ఏం చేశామో దానికి మళ్ళీ తిరిగి మనం చేయలేము. ఏది కోల్పోయామో, ఏ ఆత్మీయతను కోల్పోయామో అది మరి తిరిగి మనము పొందుకునే కష్టం. దేవుడు అన్నాడు, దాన్ని వదిలిపెడుతున్నాను నేను. పౌలు అన్నాడు, నేను దాన్ని వదిలిపెడుతుంది. వెనక ఏం జరిగిందో నేను పట్టించుకోను, కానీ నేను చూస్తుంది ఏంటో తెలుసా కదండి, యేసు వైపు చూస్తూ వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై. ముందేముంది నా ముందు? చూడండి, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుడు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలన నేను గురి వద్దకే ఏముందంటే దేవుని దగ్గర, ఏముందంటే దేవుని దగ్గర బహుమానం. పౌలు అంటున్నాడు, నాకు బహుమానం ఉంది. ఆ బహుమానాన్ని చూస్తూ ఈ లోకంలోనే పరిగెత్తుతున్నాను, ఆ బహుమానాన్ని చూస్తూ ఓపికతో పరిగెత్తుతున్నాను, ఆ బహుమానాన్ని చూస్తూ అన్నిటిని సహించుకుంటున్నాను, అన్నిటిని ఓర్చుకుంటున్నాను, ప్రతి భారాన్ని విడిచిపెడుతున్నాను, వారి పాపాన్ని విడిచిపెడుతున్నాను, నన్ను నేను తగ్గించుకుంటున్నా, ఓర్చుకుంటున్నా, సహించుకుంటూ ఉన్నాను అన్నాడు. విశ్వాసముతో ఆయన వైపు పరిగెత్తున్నాను అంటున్నాడు. నిజంగా ఆయన పొందుకుంటాడో లేదో ఆయన మాటల్లోనే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము మనం చూసినట్లయితే పౌలు తన మరణకాలం సమీపించిన సమయంలో, తాను మరణిస్తున్నాను అనుకున్నటువంటి సమయంలో ఈ మాట పలుకుతూ తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. 4వ అధ్యాయము 6, 7 వచనాలు. నేనెప్పుడు ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను ఎడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అంటే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను మహిమ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 7వ వచనం. మంచి పోరాటం పోరాడుతని నా పరుగును కడముట్టించుతని విశ్వాసమును కాపాడుకున్నాను. శ్రమ వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, భారాలు ఎక్కువైనప్పుడు నా విశ్వాసాన్ని నేను కోల్పోలేదు, నేను కలిగిన రక్షణ నేను కోల్పోలేదు, దానిని నేను భద్రంగా కాపాడుకొని నా పరుగుని ఏం చేశానంటున్నాడు ఆయన, కడముట్టించి తిని. ఈ
ఇక మీదట నా కొరకు నీటి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏ బహుమానం అంటే ఆయనకి? నాకు బహుమానం ఉంది, అందుకొరకు నేను అనుకున్న వాటిని ఏదండి పరిగెత్తువాడు ఎలుగు చూస్తూ పరిగెత్తితే ముందు బహుమానాన్ని పొందుకోలేడు కదా. నేను ఒక పరుగు పందాన్ని టీవీలో సెల్ ఫోన్లో చూసాను, యూట్యూబ్లో చూశాను. ఒక పరుగు పందెం జరుగుతూ ఉంది. ఆ పరుగు పందెంలో ఒక 7-8 మంది పరిగెత్తుతూ ఉన్నారు. ఒకడు బాగా పరిగెత్తాడు, చాలా బాగా పరిగెత్తాడు, అందరికంటే చాలా దూరం ముందున్నాను కదా అని చెప్పేసి వెనక చూస్తే వాళ్ళు చాలా అనుకున్నారు, అబ్బాయ్యా అని కొంత రిలాక్స్ అవుదామని నిమ్మలంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. అనుకున్నటువంటి ఒక వ్యక్తి వేగాన్ని పెంచుకుంటూ ఆ వ్యక్తిని దాటేశాడు. ఆ వ్యక్తిని దాటేసినప్పుడు ఈయన వేగాన్ని పెంచుకునే లోపు అతను ఆ మార్కింగ్ దాటేశాడు, ఎక్కడ చేరాలో అక్కడ చేరాడు. అప్పుడు బాధపడుతున్నాడు, నేను వెనక్కి చూసి నిమ్మలంగా వెళ్దాం అనుకున్నాను, కానీ నాకంటే వెనుకున్నవాడు స్లో వెనక వైపు చూడకుండా నా వైపు చూస్తూ నేను ముందు నన్ను కాచేయాలని చూస్తున్నాడు. కానీ నేను వెనక వాడు నెమ్మలం వస్తున్నారు అనుకుని నేను నిర్లక్ష్యం చేశాను, నేను ఓడిపోయాను. అందుకే అంటాడైనా నేను వెనక వైపు మనము పరిగెత్తువాడు వెనక వైపు చూడకూడదు, గురి కలిగి పరిగెత్తాలి. గోల్ అది మనం చూడవలసింది ఆత్మీయతలో యేసు వైపు మాత్రమే, లోక వైపు కాదు. లోతు భార్య వల్ల ఎనికి వైపు చూడకూడదు, ఇశ్రాయేలు వాళ్ళ శ్రమల వైపు చూడకూడదు. కానీ చాలా మంది చూస్తారు కొండల వైపు, అటువైపు మనుషుల వైపు, అంతకన్నా చూడకూడదు. మనం ఎవరైపు చూడాలంటే మనం విశ్వసించదగిన మనలో ఆనందాన్ని నింపగలిగిన మనకు సహాయం చేయగలిగిన దేవుని వైపు మనం చూడాలి. అందుకే పౌలు అంటున్నాడు, ఆయన నాకు బహుమానిస్తాడు, నా గురి ఆయన వైపు చూస్తున్నాను, విశ్వాసంతో పరిగెత్తుతున్నాను, ఓపికతో ఆయన చూపిస్తాను, అన్నిటినీ తాడుకుంటున్నాను, శ్రమలు కష్టాలు అన్నిటిని విడిచిపెట్టి అన్నిటినీ సమస్తమును పెంటగా ఎంచుకొని ఆయన వైపు చూసి నేను పరిగెత్తుతున్నాను. ఆయన దగ్గర నాకు నీతి కిరీటం దొరికిందన్నాడా, ఇస్తాడు లేదా అనుకుంటున్నాడా? ఆ మాట మరి చదువుతారు, వినండి. నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంటే కన్ఫర్మ్, నాకు బహుమానం సిద్ధం చేస్తుంది ఆయన అంటూ ఇంకొక మాట కూడా అన్నాడు, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ, అంటే ఎవరైతే నాలా పోరాటం చేస్తారో, ఎవరైతే నాలా పరుగెడతారో, ఎవరైతే నాలా విశ్వాసమును కాపాడుకుంటారో, కడముట్టించుకుంటారో తుద వరకు, ఎవరైతే యేసు వైపు చూస్తూ అన్నింటిని ఓపికతో భరించుకుంటారో, అన్నింటిని సహించుకుంటారో, ప్రతి భారాన్ని విడిచిపెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి నా వైపు చూస్తారో, నా వైపు ఆయన వైపు యేసు వైపు చూస్తూ పరిగెత్తుతారో, నాలా జీవిస్తారో, నాకు ఇవ్వబడిన కిరీటము నాకు మాత్రమే కాదు, ఆ దినమున అందరికి ఎవరైతే అలా పరిగెత్తుతారో, ఎవరైతే అలా యేసు వైపు చూస్తూ విశ్వాసాన్ని కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను పొందుకున్న బహుమానమే దొరుకుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి మనందరికీ ఆ బహుమానము కావాలి అంటే మనం కూడా పౌలు వలె ఏం చేయాలి, అనుకున్న వాటిని మరవాలి. నిన్నటి దినం ఏం జరిగిందో మనకు దాన్ని వదిలేయాలి. ఈరోజు దేవుని వైపు పరిపూర్ణంగా చూడటం, ఈరోజు దేవుని వైపు మనస్ఫూర్తిగా చూడటం, ఈరోజు దేవుని వైపు విశ్వాసంతో చూడటం మనం నేర్చుకోవాలి. అనుదినము మన జీవితంలో మార్పు చేసుకుని విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటూ ఆయన వైపు చూస్తూ అన్నిటిని ఓపికగా భరించుకుంటూ ఆయన వైపు చూస్తూ ఆయన దగ్గర ఉన్న ఆనందం, ఆయన దగ్గర ఉన్న బహుమానాన్ని పొందుకోవడానికి దేవుడు మన ముందు ఈ దినాన్ని వాగ్దానం ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి ఉంది. ఇంతమంది ఉన్నారు చూడండి, వాళ్ళ వైపు చూడండి, వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టారు, భారాన్ని విడిచిపెట్టారు, నా వైపు చూశారు. అందుకే వాళ్ళు ఆత్మీయంగా ఎదిగారు. నా హృదయానుసారులుగా, నా బహుప్రియుడుగా కదండి, నా ఇల్లంతలో నమ్మకమైన వారుగా, నా స్నేహితుడిగా అనేక మంది పిలువబడ్డారు. మీరు కూడా నా స్నేహితులుగా, బహుప్రియులుగా, ఇష్టానుసారులుగా, నా ఉద్దేశం నెరవేర్చేవారుగా కదండి, నా బిడ్డలుగా మీరు ఉండాలి అంటే నా వైపు చూడండి. ఇగో నేను ఇస్తున్న ఆనందాన్ని మీరు పొందుకుంటారు, నేను ఇచ్చే బహుమానాన్ని మీరు పొందుకుంటారని దేవుడు ఈ రాత్రి మనకు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మరి మనం వైపు చూస్తున్నాం, దేవుడిచ్చే బహుమానాన్ని మనం పొందుకోవాలి. స్టెఫను 7వ అధ్యాయము అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనం చూస్తే 7వ అధ్యాయం 55వ వచనం అనుకుంటా, 55వ వచనం
ఆయన అంటాడు, ఇదిగో నేను ఆకాశం తెరవబడి చూస్తున్నాను, ఆయన వైపు నేను చూస్తున్నా, దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, ఆయన వైపు చూస్తున్నా, ప్రత్యక్షత నాకుంది అంటాడు. అది ఎవరికి కనిపించింది అక్కడ ఆ మహాసభలో? కానీ స్టెఫెనుకు మాత్రమే కనిపించింది. ఎందుకు తెలుసా? దేవుని కృప చేత, దేవుని ఆత్మబలం చేత ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. దేవుని దూతగా దేవుని ముఖ దర్శనాన్ని చేసుకున్న వ్యక్తి అంతటి విశ్వాసం కలిగి దేవుని చూశాడు కనుక హతసాక్షిగా తదుపరి క్రమంలో మారిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరి వల్లే మన దేవుని చూద్దాం విశ్వాసముతో. ఎలా చూడాలంట? విశ్వాసముతో, విశ్వాసములకు కర్త అయిన యేసు వైపు చూడాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, భారాన్ని విడిచిపెట్టాలి. ఇదని ప్రతి చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి యేసు వైపు విశ్వాసముతో చూసి ఆ ఆనందాన్ని, దేవుడిచ్చి బహుమానాన్ని పొందుకుందాం. దేవుడి మాటల్లో దీవించునుగాక. అందరూ తలలోచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ఈ మాటలు విన్నారో వారి జీవితంలో ఈ భారం ఏంటి, ఈ కష్టం ఏంటి, కలువేంటి, ఈ వ్యాఖ్యలేంటి, ఈ భారాలు మేము భరించలేకపోతున్నాం అనుకున్న వారు వాటన్నిటిని విడిచిపెట్టి, ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూడాలి. చూస్తే నీ భారాన్ని తీసివేస్తాడు, నీ పాపాన్ని తీసివేస్తాడు, నీ కష్టాన్ని తీసివేస్తాడు, నీ వ్యాఖ్యాన్ని తీసివేస్తాడు. ఇదిగో ఆయన నీ ముందు ఆనందాన్ని, బహుమానాన్ని పెట్టాడు. అందుకొరకు విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ, ఓపికతో, సహనముతో, విధేయతతో తగ్గించుకుంటూ ఆయన వలె నువ్వు జీవిస్తే ఇదిగా ఆనందాన్ని దొరుకుతుంది, ఆ బహుమానం దొరుకుతుంది. నీ పరిస్థితులన్నిటినీ చక్కపరుస్తాడు. నీ జీవితాన్ని మార్చి గొప్ప రక్షణ నీ జీవితంలో కలగజేసి ఆత్మీయంగా నేను బలపరుస్తాడు. అవును, పౌలు అంటున్నమాట, తిమోతి, నేను పానార్పణలో పోయబడే కాలం వచ్చింది, అడిగిపోయే సమయం వచ్చింది. అనుకున్న వాటిని మనిషి ముందున్న వాటి వరకు గురి కలిగి నేను పరిగెత్తాను. దేవుడిచ్చే బహుమానం కొరకు నేను ఎటువైపు చూడలేదు, ఎదుగు వైపు, పక్క వైపు, ఎటువైపు నేను చూడలేదు, ఆయన వైపే నేను చూశాను. ఇదిగో అయ్యా, నేను మంచి పోరాటం పోరాడానయ్యా, నా పరువు విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరువును కనపట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంది. అది నాకు మాత్రమే కాదయ్యా, అందరికీ దేవుడిస్తాడు ఎవరైతే నాలా విశ్వాసాన్ని కాపాడుకుంటారో. ఎనిదిరిగి చూడకుండా, లోతు భార్య వల్ల ఎనిదిరిగి చూడకుండా, ఇశ్రాయేలు శ్రమ కలిగినప్పుడు ఎనిదిరిగి చూసినట్లు చూడకుండా, కొండల తట్టు చూడకుండా నా వైపు చూస్తూ ఎవరైతే విశ్వాసాన్ని కలిగి కడవరకు ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటారో వారికి ఆనందం ఉంది, వారికి బహుమానం ఉందని యేసయ్య చెబుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో యేసయ్య ద్వారా కలిగే ఆనందము, యేసయ్య ద్వారా కలిగే ఆ యొక్క బహుమానము నువ్వు పొందుకోవాలి. నీ భారం పోయి, నీ పాపము పోయి, అసమాధానమైన నీ జీవితము పోయి సమాధానం కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఆనందంతో నువ్వు నింపబడాలంటే ఈ రాత్రి విశ్వాసములకు కర్త అయిన యేసు వైపు చూడు. కొండల తట్టు చూడొద్దు, లోతు భార్య వల్ల ఎదుగుదల చూడొద్దు, ఇశ్రాయేలు వలె లోకం వైపు చూడొద్దు, నువ్వు దేవుడి వైపు చూడు. విశ్వాసకర్త అయిన నీలో కార్యం చేయగలిగిన, అసాధ్యమైన కార్యములు చేయగలిగిన యేసయ్య వైపు చూడు. నీ జీవితాన్ని మారుస్తాడు, నీ ఆనందాన్ని నీ కుటుంబంలో, నీ జీవితంలో నింపుతాడు. నీ జీవితంలో గొప్ప బహుమానాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. పరిశుద్ధ చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగలిగిన మా దేవ, మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, నిరంతర పరిశుద్ధుడా మీకు వందనాలు అయ్యా. మీ ఘనమైన పరిశుద్ధమైన శక్తి గల నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. మీ కృపా బాహుళ్యతల బట్టి రాత్రికాల సమయంలోనైనా ప్రభువా, ఇదిగో మీ వాక్యమును పత్రిక 12 వచనాలను చేయడానికి మాకు చెల్లిస్తూ ఉన్నాం. అవునైనా ప్రభువా, ఇంత గొప్ప సాక్షి సమూహం వేగం వల్ల మమ్మల్ని ఆవరించింది, విశ్వాస వీరులతో ముందు పెట్టారు అయ్యా. ఇదిగోనైనా ఎందరైతే బిడ్డలు ఇంకా పాప భారముతో, ఎందరైతే ప్రతి ప్రయాస భారములతో, కరువు భారముతో, వ్యాఖ్య భారముతో, ఆర్థిక భారముతో, కుటుంబ భారముతో నలిగిపోతున్నారు, అటు బిడ్డలందరూ ఈ దినమున ఆ భారాన్ని విడిచిపెట్టి మీ వైపు చూసి ఆ భారముల నుంచి విడుదల పొందుకొని ఆనందించడానికి సహాయం చేయండి. పాప భారముతో ఉన్నవారు పాప భారమును విడిచిపెట్టి అయ్యా, ఇది మీ వల్ల కలిగే బహుమానాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అతి విశ్వాసంలోనికి మీరు నడిపించమని అడుగుతూ ఉన్నాం ప్రభా. అయ్యా, ప్రతి భారాన్ని విడిచిపెట్టినప్పుడు మమ్మల్ని విశ్వాసంలోనికి నడిపించిన అయినా గురి ఎత్తుకు పరిగెత్తే ఓపికను, గురి ఎత్తుకు పరిగెత్తేటువంటి సహనాన్ని మీ ద్వారా అనుగ్రహించుకుంటూ వస్తున్నారు. అందులో స్తోత్రం చేస్తున్నా అయ్యా. మీ వైపు మేము చూడటం
దేవా ఇదిగో మీరే విశ్వాసములకు కర్త, మీ వైపు విశ్వాసాన్ని కలిగి ఉండడానికి మాకు మాదిరిని చూపించిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా అపోస్తలుని పోలంటూ ఉన్నాడు ప్రభువా. ఇదిగో తిమ్మోతి ఇదిగో మంచి పోరాడని నా పోరాడు కనిపించిన విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా. తిరిగి నేను చూడకుండా వెనుక వైపు నేను చూడకుండా గురుగలిగి నేను పరిగెత్తి నేను విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా. మీరు కూడా అలా కాపాడుకోండి, మీకు బహుమానం ఉంటుందని సెలవించారు. ఇదిగోనైనా మా జీవితాలలో కూడా ఇంకా ఎందరైతేనైనా లోతు భార్య వల్ల ఎదురు ఇశ్రాయేలు వలె ఎదురు కష్టాలు పాలయ్యారు అయ్యా. ఇదిగోనైనా పంటల తట్టు చూసి సహాయం పొందుకోలేని ఎందరో ఇది నన్ను ప్రభా మీ వైపు చూస్తూ దేవా ఇదిగో ఆనందించడానికి, గొప్ప రక్షణ పొందుకోవడానికి అయ్యా మీ వలన కలిగే బహుమానాలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఎత్తబడని వాక్యాన్ని ప్రతి హృదయంలో మీ నామంలో ప్రకటించండి. సంఘమంతటిని మీ నామంలో దీవించండి. ప్రతి కుటుంబంపై మీ కృపనించండి. అయినా ప్రతి కుటుంబ విశ్వాసంతో మీరు చూడటానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి కుటుంబంలోనైనా మీ గురి కలిగి పరిగెత్తడానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి వ్యక్తి అయ్యా మంచి పోరాటానికి విశ్వాసంతో సహాయం చేయండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన వారందరినీ మీరు దర్శించండి. ప్రతి ఒక్కరు అయ్యా ఇది వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయండి దేవా. ఇదిగో ఫేస్బుక్ లైవ్ లో మైక్ ద్వారా వింటున్న వారందరికీ కూడా మీరు మాట్లాడేందుకు స్తోత్రం. ఎందరైతే పాప భారములతో సులువుగా చిక్కే పాపములకు కష్టపడుతున్నారు, ఇది అన్నింటిని విడిచి వివేకం చూసి అయ్యా ఆనందమును బహుమానమును అయ్యా మీరు సిద్ధపరిచిన ఈవులను పొందుకోవడానికి మీరే సహాయం చేయండి. వందనాలు అయ్యా. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో యవనస్తులను దీవించండి, చిన్నపిల్లలు దీవించండి అయ్యా. గ్రామాన్ని గ్రామ పెద్దలు నాయకులు అధికారులను మీరు దర్శించండి అయా. సంఘంలో గ్రామంలో అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. పంట పొలాలను భూపాలను బలఫలాలను మీ నామములో దీవించండి అయా. ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి అయ్యా ప్రతి పనులలో ఆశీర్వాదాన్ని దయచేయండి. ఎవరికి లేకుందో అటు బిడ్డలకు సమృద్ధిని మీ నామములో చేయండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి. చిన్నపిల్లల తల్లులకు తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. వివాహములు జరగవలసిన వారికి సకాలంలో వివాహములు జరుగుటకు సహాయం చేయండి. ఉద్యోగములు పొందుకోవలసిన వారు ఉద్యోగ ప్రయత్నాలలో సఫలత మీ నామములో దయచేయండి అయ్యా. ఇదిగో మీరు కోపరించండి. శయానికి వందనాలు. మా గ్రామంలో నెమ్మదిని సమాధానం దయచేయండి. సాతాను బంధకాలలో ఉన్న వారిని విడిపించండి. చీకటిలో ఉన్న వారిని వెలుగులో నడిపించండి. అసత్యంలో ఉన్న వారిని సత్యంలో నడిపించండి. మరణ ఛాయలో ఉన్న వారిని జీవంలోనికి నడిపించండి. శయానికి వందనాలు అయ్యా. మా గ్రామంపై మీ ఆత్మను కుమరించండి అయ్యా. అయ్యా ఇదిగో అనేకులు నశించిపోతున్న రక్షణ కార్యాన్ని మీ నామములో జరిగించండి. సేయనికి వందనాలు. ఇదిగో ప్రభువా ఏ భారముతోనైతే అయ్యా ఇదిగో ఉంటున్నారో ఆ భారమును విడిచిపెట్టి మీ వైపు చూసి అయ్యా ఆనందాన్ని గొప్ప రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మీ భారములను విడిచిపెట్టినప్పుడు మా భారములో మీరు భరిస్తూ ఇదిగో మాకు విడుదలనిచ్చిన దేవుడు అయ్యా. మా వ్యసనములో మీరు భరించి అయ్యా ఇదిగో మా యొక్క ప్రతి భారం మీరు భరించి ఆ శిలువ కార్యం చేత ఇదిగో మాకు గొప్ప విడుదలనిచ్చిన దేవుడు నైనా మీ నామములో ప్రార్థిస్తున్నా. మా గ్రామం అంతటిని మీరు దర్శించండి అయ్యా. అయ్యా మా రాష్ట్రాన్ని దర్శించండి, దేశాన్ని దర్శించండి నైనా. పాలిస్తున్న అధికారులను మీరు దర్శించండి. చిన్న జ్ఞానంతో అయ్యా పాలించుటకు సహాయం చేయండి. ఎక్కడ అసమానతకు అసమాధానములకు తావలేకుండా అల్లరులకు తావలేకుండా నైనా ప్రభా తగు జ్ఞానాన్ని మీ నామములో దయచేయండి. సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు అయ్యా అందరికీ న్యాయమైన పరిపాలన అందించే జ్ఞానాన్ని ప్రతి అయ్యా అధికారికి మీరు అనుగ్రహించండి. శరీరానికి వందనాలు దేవా. అందరూ ఒక అన్యోన్య సహవాసము అయ్యా ఆత్మ కలిగించే ఐక్యత ప్రతి ఒక్కరిలో దయచేయండి. శరీరానికి వందనాలు ప్రభు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. ఇదిగో మిమ్మల్ని రేపు దినం కొరకై సిద్ధపరచండి, ఆరాధన కొరకై సిద్ధపరచండి అయ్యా. వాక్య పరిచర్యలో మమ్మల్ని బలపరచండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించమని అయ్యా. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని అయ్యా. రాబోతున్న దినాలన్నింటిలో గొప్ప విషయం సమాధానము ఆయన ఆరోగ్యములను ఆనందమును గొప్ప రక్షణ లేని వారికి రక్షణను అయా నిత్య జీవపు వారసులుగా ప్రతి ఒక్కరిని కప్పచేసి ఆశీర్వదించమని ఈ కృపాహస్తములు మెండుగా నిండుగా మాపై కుమ్మరింపచేయండి. మా ప్రభువు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, ప్రభువైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం దేవుని సన్నిధానంలో కూడిన మనకు సార్వత్రిక సంఘములకు సకల పరిశుద్ధులకు ఫేస్బుక్ లైవ్ లో వారికి మైక్ ద్వారా వింటున్న వారికి యుగ యుగములు సదాకాలం కూడా ఏమి నడిపించుగాక. ఆమేన్.